విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో ఓ లారీ దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోయారు. మరొకరు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండవాలు రోడ్డులో వేగంగా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపులోకి నేరుగా చొచ్చుకెళ్లింది. అదే సమయంలో అటువైపుగా ఐస్ క్రీం తినడానికి వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రమణను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కూరగాయలు కొనేందుకు దుకాణానికి వచ్చిన మహిళ లారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరయ్య కాలనీ బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరయ్య బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ అది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల ఇంజరీస్ అవడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అసలు ఎలాగొస్తుందని.